స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇదే విధంగా మెడికల్ కాలేజీల్లో ఎలాగ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అలాగే తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు స్టీల్ ప్లాంట్ అన్నది ఈ రోజు ప్రైవేటైజ్ చేసేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. మరి అలాగే ఆ సందర్భంలో అయితే మరి ఎందుకు 14,000 కోట్లు తెచ్చినట్టుగా? ఒకవేళ కేంద్రం ప్రైవేటైజేషన్ చేసేద్దాం అనుకుంటే ఎందుకు 11,000 కోట్లు ఇచ్చినట్టుగా? కేంద్ర ప్రభుత్వం అంత డబ్బులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఎక్స్యూరెన్స్ ఎందుకు ఇస్తారు? ఈరోజు సుమారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినన్ని డబ్బులు ఈరోజు పెట్టింది. సుమారు 1,100 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి కట్టాల్సినటువంటి ఉంది, కరెంట్ బిల్ రూపంలో, ట్యాక్స్ రూపంలో. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే సెంటిమెంట్ తో ముడిపడి ఉంది కనుక దాన్ని ఎలాగైనా సరే పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించాలి. దాని లాభాల బాటలో, ముఖ్యంగా లాభాల బాటలో తేడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది ఒక్క పొలిటికల్ డెసిషన్ తోనే ఆగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు స్థిరమైనటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ ఒక సహకారం, మా యువ నాయకుల యొక్క పట్టుదల, ఇవన్నీ కలిపే ఈ రోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని పబ్లిక్ సెక్టర్ లో కొనసాగిస్తున్నాం. కనుక వీళ్ళు ఎవరైనా సరే ప్రైవేటైజేషన్ కళ్ళబొల్లు మాటలు చెప్తే ఆయన నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు బాధ్యతగా అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని లాభాల బాటలో తేడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు 32 సెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారని ఒక తప్పుడు ఆలోచన చేస్తున్నారు. దానికి ఆ సెక్షన్లన్నీ కూడా ఇప్పటికే కాంట్రాక్టర్సే చేస్తున్నారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ చేస్తున్నారు. దాన్ని 1000 మంది కాంట్రాక్టర్స్ ఉన్న వాళ్ళని కాస్త 32 భాగాలుగా చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో దాన్ని ప్రజల తప్పుదోవ పట్టించడానికి, అంటే మొదటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నారు. ఇది ప్రజలు తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.